శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము భోజ కాళిదాసుల యొక్క కథలలో ఒక చమత్కార కథని చెప్పుకోబోతున్నాము. ఈ కథ పేరు అగ్రతాంబూలం. దండి మహాకవి కూడా భోజరాజ ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి. దండి, భవభూతి, కాళిదాసు ముగ్గురు కూడా భోజ మహారాజు ఆస్థానంలో విరాజిల్లారని. కాబట్టి కాళిదాసుకి దండికి కొంచెం సమకాలికత్వం ఉంది. ఈ చమత్కార కథలో దండి కాళిదాసు మధ్య జరిగింది. దండి మహాకవి సంస్కృత సాహిత్యంలో అత్యుత్తమ శ్రేణి కవులలో ఒకరు. ఆయన దశకుమార చరిత్ర అనే అతి సుందరమైనటువంటి గద్య కావ్యాన్ని రచించారు. కావ్యాదర్శము అనే అలంకార శాస్త్ర గ్రంథం కూడా రచించారు. కవిర్దండి 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 నసంశయ అని సాక్షాత్తు సరస్వతీదేవి చేత ప్రశంసింపబడినటువంటి కవి మహాకవి దండి. ఇక కాళిదాస్ అంటే ఉపమా కాళిదాసస్య అని ఉపమాలంకారంలో కవిత్వం రాయడంలో కాళిదాస్ అంతటి వాడు లేడు అనే గౌరవాన్ని పొందారు. పైగా సరస్వతీదేవి చేత త్వమేవాహం 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 నసంశయ, నీవే నేను నీవే నేను నీవే నేను అని ముమ్మారు అనిపించుకున్నారు. అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపుడే కాళిదాస్ మహాకవి. ఈ కవుల యొక్క కవితా రచనలో ఉండే వైశిష్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క శైలీ విధానాన్ని బట్టి ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవం దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః అనేటువంటి లోకోక్తి వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కాళిదాసు దండి భోజరాజ ఆస్థాన కవులు ధారానగరంలో నివసిస్తూ ఉండేవారు. పైపెచ్చు ఇద్దరికీ కూడా తమలపాకులు తాంబూలం అంటే ఇష్టం. కవులు కదా, వాళ్ళకి తాంబూలం అంటే కూడా ఇష్టం. నిరంతరము తాంబూల చర్వణం అంటే ఎప్పుడూ కూడా తాంబూలాన్ని నమలడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం. ఒకరోజు ఇద్దరు కూర్చుని, దండి కాళిదాసు ఇద్దరు కూర్చుని సాహిత్య గోష్ఠి జరుపుకుంటూ మధ్యలో ఆ రాజవీధిలోనికి వెళ్ళారు. అలా రాజవీధిలోకి నడుస్తూ వెళ్తున్నప్పుడు తాంబూల సేవనం కోసం ఆగారు. చూస్తే వారి దగ్గర ఉండేటువంటి ఆ కరండం పెట్టెలో దండికి సున్నం లేదు, తమలపాకులు రాసుకోవడానికి సున్నము లేదు. కాళిదాసు గారి యొక్క కరండంలో ఆకులు లేవు, తమలపాకులు లేకపోయాయి. అంచేత వాళ్ళిద్దరూ కూడా ఒక చిన్న దుకాణం నడుపుతున్నటువంటి ఒక అమ్మాయి ఉన్నటువంటి చిన్న దుకాణం కొట్టుకు వెళ్ళారు. ఆ అమ్మాయితో ఆనాడు అందరూ కూడా సంస్కృతంలోనే సంభాషించేవారు కదా మరి. అందుకని దండి మహాకవి చాలా లలితంగా, ఎందుకంటే ఆయన కవితా శైలి లలితంగా ఉంటుంది కదా, అందుకని తోర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే, ఓ అమ్మాయి, చంద్రుడు లాంటి ముఖము కలిగిన ఓ చిన్నదానా, త్వరగా సున్నం ఇప్పించవమ్మా అని అడిగారు. కాళిదాస్ మహాకవికి తామలపాకులు కావాలి కదా. ఆయనేమన్నారు, పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతకీర్ణలోచనే, స్వర్ణవర్ణంలో ఉండేటువంటి ఒక తమలపాకులు తెచ్చిపెట్టమ్మా, బంగారు వర్ణగల తమలపాకులు కావాలి. కర్ణాంత ఆకీర్ణలోచనే, చెవుల వరకు వ్యాపించిన విశాలమైన నేత్రములు కలదానా అని కాళిదాస్ గారు అడిగారు. ఈ విధంగా శ్లోకములో 2 పాదములలో ఇద్దరు కూడా చెబుతూ వాళ్ళకు కావలసినటువంటి విషయాన్ని అడిగారు. తోర్ణం అంటే త్వరగా, చూర్ణం ఆనీయతాం సున్నం ఇప్పించు, పూర్ణచంద్ర నిభ ఆననే, నిండు పొన్నమి లాంటి ముఖము కలిగిన దానా, నుండి పొన్నమి చంద్రుడు వంటి ముఖము కలిగిన దానా, స్వర్ణవర్ణాని పర్ణాని బంగారు రంగులు గల ఆకులను కూడా, కర్ణ అంత ఆకీర్ణలోచనే చెవుల వరకు వ్యాపించిన నేత్రములు కలిగిన దానా, అంటే విశాలమైన నేత్రములు కలిగిన దానా అని అంటే, ఆ అమ్మాయి ముందుగా తమలపాకులు తెచ్చి కాళిదాస్ మహాకవికి ఇచ్చింది.
ఆ తర్వాత దండి మహాకవికి సున్నమిచ్చింది. దాంతో దండి మహాకవి ఆశ్చర్యపోయి చిన్నపుచ్చుకుని, నేను కదా ముందు నిన్ను సున్నమడిగాను, నీవు మరి కాళిదాసు గారికి ఆకులు ఇచ్చేవేమిటి? భోజరాజ మహారాజులాగా నీకు కూడా పక్షపాతమా? కాళిదాస్ అంటే ఆయన ఏదో నాకంటే గొప్ప కవి అనుకుంటున్నావా? నేను కూడా చాలా గొప్ప కవిని అని దండి అన్నాడు. నిజానికి దండి అన్నది యథార్థమే. ఎందుకంటే ముందుగా ఆయనే కదా సున్నం కావాలని అడిగారు. కానీ ఆ అమ్మాయి కూడా భాషా పరిజ్ఞానం కలిగినది, మంచి రసజ్ఞురాలు కాబట్టి కాళిదాస్ మహాకవికి అగ్రతాంబూలం ఎందుకు ఇచ్చాను అని చెప్తోంది. ఆమె లౌక్యం తెలిసినటువంటి అమ్మాయి. అందుకని అగ్రతాంబూలం ముందుగా కాళిదాసుకి ఎందుకు ఇచ్చాను అంటే, నేను దుకాణంలో సరుకులు అమ్మడానికే కూర్చున్నాను మహాకవి. కవిత్వము కమామిషు అర్థం చేసుకోవడానికి, అందులో గుణదోషాలు విచారించడానికి నేను ఎంతదాన్ని, నాది చిన్న బుర్ర. కానీ కాళిదాసు గారు చెప్పిన శ్లోకపాదంలో పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణ ఆకీర్ణ అని 5 అణాలు టట్టాడడ్డాణ నాని అణ అంటాం కదా మనం ఉచ్చరించేటప్పుడు. 5 అణాలు 5 వినిపించాయి నాకు. తమరు సెలవిచ్చినటువంటి పాదంలో తోర్ణం చూర్ణం పూర్ణ అని 3 అణాలు మాత్రమే వినిపించాయి. అంటే 3 అణాల కంటే 5 అణాలు ఎక్కువ కావునా నేను కాళిదాసు గారి బేరం పెద్ద బేరమని ఆయనకు ముందుగా ఇచ్చాను. అంతేకాని నాకు పక్షపాత బుద్ధి లేదు, మిమ్మల్ని బాధపడితే క్షమించండి అన్నారు అని చెప్పింది ఆ అమ్మాయి. దండికి కోపం పోయి నవ్వు వచ్చింది. అంటే ధారానగరంలో సామాన్యులు కూడా అంత భాషా పరిజ్ఞానం కలిగి చక్కని నైపుణ్యంతో చతురోక్తులతో సంభాషిస్తూ ఉంటారనమాట. అక్కడ అందరూ పండితులే ధారానగరంలో. అందువలన గొప్ప సమయస్ఫూర్తి కలవాళ్లే అని ప్రశంసిస్తూ ఆ 2 కవులు కూడా తాంబూలాన్ని చర్వణం చేస్తూ నములుతూ ముందుకు కొనసాగి వెళ్ళిపోయారు. ఇందులో ఉన్న చమత్కారం ఏంటంటే, కవులు చెప్పినటువంటి శ్లోకంలో ఉండే అక్షరాల్ని బట్టి ఆ అమ్మాయి ఒక చమత్కారపూరితంగా సమాధానం చెప్పింది. ఇది ఇక్కడ ఉండేటువంటి చమత్కారం. స్వస్తి.